అదేవిధంగా సిసిఓసి కమిటీ ప్రెసిడెంట్ దుర్గం ప్రభాకర్ రావు కూడా వేదిక మీద వచ్చి కోరుతా ఉన్నాను. పేరుపల్ల అన్నపూర్ణ గారికి, అలాగనే ఆర్డీఓ గారికి, డిఎండబ్ల్యూ గారికి, అలాగనే తహసీల్దార్ నాలుగు తహసీల్దార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన పీస్ కమిటీకి మరి ముఖ్యమంత్రి అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు, అలాగనే పీస్ కమిటీ సభ్యులు జానక్ గారికి, అలాగనే మాతయ్య గారికి, కౌశలమైన యేసు ప్రభు ఈ మాసంలో 25వ తారీఖు జన్మించబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మరియు మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, ఎందుకంటే సమాధుల తోటలు కానివ్వండి, అదేవిధంగా చర్చీలను కూడా డెవలప్మెంట్ చేస్తానికి కూడా ఎన్నో 4 కోట్ల నిధులు కేటాయించి క్రిస్టియన్లకు పెద్దపీట వేశాడు అన్న జగదీష్ అన్న. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఏదైతే యేసు ప్రభు శాంతి, కరుణ, ప్రేమ అవలంబించాలని అంతటి అడుగుజాడలో నడవాలని చాటి ఈ సంవత్సరం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ ప్రేమ విందు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సోదరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, జిల్లా అధికారి జయేశ్వరి గారు, ఎంఆర్ఓ గారు, ఈ సంవత్సరం కమిటీ అధ్యక్షులు మిత్రులు బిషప్ దుర్గం ప్రభాకర్ గారు, వేదికపై ఇతర అధికారులు, అదేవిధంగా ప్రముఖ పాస్టర్లు, ఫాదర్లు, గౌరవ మిత్రులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ కిషోర్ గారు, కౌన్సిలర్ సోదరులు, కార్యక్రమం హాజరైన ప్రేమ విందు కార్యక్రమానికి హాజరైన క్రిస్టియన్ సోదరిమణులు, మీడియాకి అందరికీ నమస్కారాలు, చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. సరే, దేవుడిష్టం గత సంవత్సరం మనం సరిగా ప్రార్థించలేదేమో, ఈసారి నూతన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి. కేసీఆర్ గారి వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి. మరి వచ్చే సంవత్సరానికి ఈ విందు కార్యక్రమం ఉంటుందో లేదో చెప్పలేదు. కానీ ఈసారి కొంచెం గట్టిగా పరమ దేవుడైన యేసుక్రీస్తు గారిని నిలబడేటట్టుగా కొంచెం ప్రార్థనలు గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. పాపం యేసుక్రీస్తు అందరికీ సమానంగా చూస్తాడు, అందరిని ఒకటి ఇస్తాడు, కానీ మధ్యలో ఉండే పూజారులు మారినప్పుడే సమస్య అవుతా ఉంది. రేవంత్ రెడ్డి పూజలు వచ్చాడు, కథమైపోయింది. సరే, ఎందుకంటే కొన్ని నేను రాజకీయాలు చెప్పాను, కానీ ఈ అధికారం వేదికల మీద నేను ఎప్పుడు కూడా ఆనాడు కూడా రాజకీయాలు మాట్లాడలేదు, నాకు అధికారం ఉన్నాడు కూడా. కానీ మీ అందరిలో ఆ వ్యక్తి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపించారు. భారతదేశంలో మనం రాసుకున్న సెక్యులర్ ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఆ రోజు బతుకమ్మ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఏ ఆచారాలు, ఏ సంప్రదాయాలు, ఏ పండుగలు నిర్వహించుకున్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏదైతే కటిక దరిద్రం ఈ రాష్ట్రంలో ఉండేనో, అన్నం తినడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో, సొంత కన్నా తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేనో, అటువంటి పరిస్థితులలో ఇక నుంచి నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నాది బీద రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రమే. అన్ని వర్గాల ప్రజలు అదే సంతోషంతో ఆ పండుగలు నిర్వహించుకోవాలి. ఏదో కొద్దిమంది నూతన వస్త్రాలు వేసుకొని, కొద్దిమంది
వాళ్ళతోని పేదరికంతో ఆ పండుగకు హాజరు కావద్దు అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ప్రపంచానికి అంతా కూడా చెప్పే ప్రయత్నం చేసింది.